ఓం శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతత్వ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ శ్రీ లలిత రహస్యనామ సహస్రాలలో శోభన అన్నటువంటి 3 బీజమంత్రాలు, దీనిని త్రక్షరీ బీజమంత్రాలు అంటారు. అంటే 3 అక్షరాలు త్రిమూర్త్యాత్మకమైనటువంటిది. శోభన అన్నటువంటి ఈ నామంలో మిక్కిలి సౌందర్యోపేతమైనటువంటిది శ్రీ లలితా పరమేశ్వరి దేవి అన్న అర్థం ఒకటి వస్తుంది. అఖండమైనటువంటి దైవ చైతన్య స్వరూపాన్ని బాహ్యంగా ఇలాగా ఉంటుంది అంటూ బాహ్య సౌందర్యాన్ని వర్ణించడానికి భక్తుడికి తరం కాదు. లోకజనని యొక్క శ్రీపాదాంబుజాలను ఆశ్రయించి భక్తుడు శరణాగతిని పొంది దేవి నీకు శరణాగతుడను అంటూ తల్లికి విన్నవించుకుంటాడు. లలిత రహస్యనామ సహస్రాలను మనం చూచినప్పుడు అనేక రకాలైనటువంటి విభాగాలు మనకు అందులో గోచరిస్తాయి. మొట్టమొదట లలితాంబికాదేవి యొక్క శ్రీ మాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, ఈ మంత్రాలన్నీ కూడా సృష్టి స్థితి లయాలను గురించి మాట్లాడుతూ ఉన్నాయి. శోభన అన్నటువంటి నామం మిక్కిలి సౌందర్యోపేతమైనటువంటిది. ప్రకృతి చాలా సౌందర్యోపేతమైనటువంటిది. ప్రకృతి ఆకృతి పార్వతి, జగద్బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటిది, అవ్యాజ్యమైనటువంటి దయగలిగినటువంటిది, సమస్త చేతనా శక్తులన్నిటికీ మూల కారణమైనటువంటి శక్తి, అవిభాజ్యమైనటువంటి శక్తి. ఇట్టిది నన్ను వర్ణించడానికి తరం కానటువంటిది. ముక్కోటి దేవతలందరూ ఒకసారి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని ఎలాగ నిగ్రహించాలో అర్థం కాక వీరందరూ లోకమాత అయినటువంటి జగదంబను ప్రార్థించారు. సమస్త దేవతలలో ఉన్నటువంటి చేతనా శక్తి ఒక దివ్య చేతనా స్వరూపంగా ప్రాదుర్భావం చెందింది. ఈ స్వరూపం అజాండ బాండాలనేటువంటి దయా సముద్రాలు. అనేక హస్తాలతో దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి ఈ రూపం మహిషాసుర మర్దిని రూపం. అష్టాదశ భుజాలతో విరాజిల్లుతున్నటువంటి తేజస్సును దర్శించలేక దేవతలు ముకులితమైనటువంటి హస్తాలతో నేత్రాలతో జగదంబను అనేక రీతులుగా ప్రార్థించారు. ఆ సౌందర్యోపేతమైనటువంటి ఆ మహాసౌందర్య లహరిని దర్శించి దేవతలందరూ కూడా ఆనంద బాష్పధారలతో అమ్మవారిని పదే పదే స్తుతించి దేవికి తమ యొక్క కానుకలను సమర్పించుకుంటారు. బ్రహ్మదేవుడు, వరుణదేవుడు, సముద్రుడు, అగ్ని ఇలాగ ఒక్కొక్క విధమైనటువంటి కానుకలను సమర్పించి లోకజననిని మహిషాసురుని సంహారం చేసేందుకోసం అమ్మవారిని అనేక స్తోత్రాదులతో కొనియాడి వారందరూ కూడా మంగళహారతులను ఇచ్చి జగన్మాతను యుద్ధరంగానికి వెళ్లేందుకు సిద్ధం చేస్తారు. ఈ యొక్క అద్భుతమైనటువంటి కథాఘట్టంలో లోకజనని ఆవిర్భావం చాలా పరమానందభరితంగా ఉంటుంది, వర్ణనాతీతంగా ఉంటుంది. మహిషాసురుడనేటువంటి అసురుడు ఎవరు నిగ్రహించలేనటువంటి అద్భుతాద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాడు. అలాంటి అసురుని నిగ్రహించేందుకు ఒక దివ్య తేజోమయమైనటువంటి స్త్రీ రూపం మిక్కిలి శోభనంగా, మిక్కిలి అందంగా, వర్ణనాతీతమైనటువంటి తేజస్సుతో, జాజ్వల్యమానమైనటువంటి ప్రకాశంతో, అనేక హస్తాలలో అనేక ఆయుధాలను ధరించి మహిషాసురుని సంహరించడానికి కోసం బయలుదేరుతుంది. ఆ స్వరూపాన్ని శోభన అంటూ కీర్తిస్తున్నారు. ఆ స్వరూపం ఉగ్రంగా లేదు, చాలా కారుణ్యంతో ఉన్నది. తల్లిని కరుణారస సాగరి అంటూ ఒక మంత్రంలో మనం కీర్తిస్తాం. ఇది చాలా అపూర్వమైనటువంటిది. రాక్షసులు తన మీదకు యుద్ధానికి వచ్చినప్పటికీ కూడా అందులో కూడా లోకమాత కారుణ్యాన్ని వర్షిస్తుంది. మహిషాసురుణ్ణి సంహరిస్తూ అతనికి ముక్తిని ప్రసాదిస్తుంది. నవరాత్రులలో మనం మహిషాసుర మర్దిని స్తోత్రం చేస్తూ ఉంటాం.
మహిషాసురుని యొక్క మూర్తిని కూడా మనం దేవితో కలిపి పూజిస్తూ ఉంటాం. దేవి చేత సంహరించబడినటువంటి రాక్షసులందరూ కూడా ఈ విధంగా పూజ్యార్హతను పొందగలిగారు. అలాంటి కమనీయమైనటువంటి దేవి రూపానికి నమస్కారం. లోకమాత అయినటువంటి జననిని ఎవరైతే ప్రార్థిస్తారో, నిత్యం సహస్రనామాలతో పూజిస్తూ ఉంటారో వారికి తల్లి అంత సౌందర్యాన్ని ప్రసాదిస్తుంది. వారి జీవితాన్ని శోభనమయం చేస్తుంది. వారి గృహాలను శోభస్కరంగా తీర్చిదిద్దుతుంది. ఏ గృహంలో శాంతి ఉంటుందో అది నిజమైనటువంటి సౌందర్యభరితమైన గృహం. ఏ గృహంలో అది ఎంత పెద్ద మహారాజు భవనమైనప్పటికీ ఆ గృహంలో శాంతి లేకుండా నిరంతరం పోట్లాటలు, కలహాలు, అశాంతి, అనారోగ్యాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఆ గృహం శోభనంగా ఉన్నది అని మనం చెప్పుకోలేం. ఎక్కడైతే శాంతి ఉంటుందో, ఎక్కడైతే భక్తి ఉంటుందో, ఎక్కడైతే జ్ఞానం, వైరాగ్యం అలాంటివి ఉంటాయో అలాంటి హృదయం చాలా శోభాయమానంగా ఉంటుంది. మన వాక్కులను శోభాయమానంగా వలరించేటువంటి మహావాగీశ్వరేశ్వరి లలితా పరమేశ్వరి దేవి. మన జీవితంలో మన దృష్టిని శోభనమయంగా ఉంచేటువంటి తల్లి. మన దృష్టిలో వికార దృష్టి ఉంటుంది, పవిత్ర దృష్టి ఉంటుంది. మన దృష్టి కోణాన్ని పవిత్రీకరించేటువంటి తల్లి. మన దృష్టిని శోభస్కరంగా తీర్చిదిద్దేటువంటి తల్లి. మన వాక్కులను శోభాయమానంగా వనరించేటువంటి తల్లి. మన హృదయాన్ని తన కారుణ్యంతో నింపి మన జీవితాన్ని యావత్తు శోభాయమానంగా వనరించేటువంటి తల్లి. ఇక్కడ శోభన అన్నటువంటి ఈ నామానికి అర్థాలు ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళాలంటే యావత్ భారతదేశం ఋగ్వేద కాలంలో చాలా శోభాయమానంగా ఉండేది. మానవులు ఎలా ఉండేవారంటే చాలా ధర్మవర్తనులుగా, నీతివంతులుగా, శీలవంతులుగా, పవిత్రమైనటువంటి సదాచారాన్ని పాటిస్తూ, అంతరంగ శోభతో, స్వచ్ఛమైనటువంటి అంతరంగాలతో, నైతిక శక్తులతో విరాజిల్లుతూ ఉండేవారు. ఆనాటి కాలంలో మానవుని దృష్టికోణంలో ధనం మీద, ప్రాపంచిక వ్యామోహాల మీద, ఇలాంటి వాటి మీద దురాశలు చాలా తక్కువగా ఉండేవి. ఆశలు చాలా తక్కువగా ఉండేవి. మన కాలం వేరుగా ఉన్నది. అయితే కూడా జగన్మంగళైనటువంటి తల్లిని తమ హృదయం అనే పూజా మందిరంలో స్థాపించుకొని ఎవరైతే తల్లిని నిత్యం ధ్యానిస్తూ ఉంటారో వారి జీవితం యావత్తు జగన్మంగళ అయినటువంటి తల్లి శోభనమయం చేస్తుంది, చాలా మంగళకరం చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందువలన పవిత్రాతి పవిత్రమైన అంతరంగాన్ని ప్రసాదించే తల్లి గనుక శోభన అంటే ఇక్కడ కీర్తించబడింది. ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టిన నదులన్నీ కూడా కలిసి సముద్రానికి వెళ్ళి చేరుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా ఆ సముద్రపు లోతు, గాంభీర్యం, దాని యొక్క వర్ణన, తేజస్సు ఎలాగా మనం వర్ణించలేమో అదేవిధంగా సమస్త కావ్యాలన్నిటిలో కంటే శ్రీమద్ రామాయణం ఒక కావ్య ఆర్ణవము అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మనం సముద్రంతో సమానంగా చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఇందులో ఉన్నటువంటి ఉత్తమోత్తమైన లక్షణాలు, ధర్మము, శాంతి, ఐక్యత, వీటన్నిటిని గురించి వాల్మీకి మహర్షి మానవ జాతికి ఒక ఆదర్శవంతమైనటువంటి శోభనమైనటువంటి జీవితాన్ని మానవులకు ప్రసాదించాలని ఆదర్శవంతమైనటువంటి పాత్రలన్నిటినీ మన ముందుకు తీసుకుని వస్తారు. అందులో ప్రధానంగా అరణ్యకాండ చాలా శోభాయమానంగా ఉంటుంది. అరణ్యకాండ అంటే చాలా ఇష్టపడతాను నేను. ఎక్కువగా అరణ్యకాండలో ఋషుల ఆశ్రమాలు వస్తాయి. ఆ ఋషుల ఆశ్రమాలు ఎలా ఉంటాయంటే చాలా శోభాయమానంగా ఉంటాయి. ప్రధానంగా అక్కడ శోభాయమానంగా ఉండడానికి కారణం ఋషుల హృదయాలు భక్తితో తరంగితమవుతూ ఉంటాయి. వారు నిత్యం అగ్నిహోత్రాలు చేస్తూ ఉంటారు. వారి హృదయాలు శాంతి తరంగాలతో పొంగి పొరలుతూ ఉంటాయి. సనాతన ధర్మం యొక్క సారాంశం అంతా కూడా మనకు అరణ్యకాండలోనే లభిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితం ఎలాగా మనం శోభాయమానం చేసుకోవాలో శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండ పారాయణం చేస్తే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. అమృతాత్మ స్వరూపులారా, జీవితం శోభాయమానం కావాలి. ఎలా అవుతుంది? ఏం చేస్తే జీవితం శోభాయమానం అవుతుంది? పవిత్రమైనటువంటి భగవత్ పాదార విందాలను ఆశ్రయించాలి.
అలాగ ఆశ్రయించినప్పుడు ఏం కలుగుతుంది? హృదయంలో ఉన్నటువంటి 6 శత్రువులు అణిగిపోతున్నారు. అంతఃశత్రువులందరూ కూడా దగ్ధమై మన హృదయం చాలా పవిత్రీకరించబడుతుంది. పవిత్రీకరించబడిన హృదయం శోభాయమానమైనటువంటి సుందర మందిరంగా విరాజిల్లుతుంది. భగవత్పాదార విందాలు అక్కడ మోపేందుకు అది అనువైనటువంటి స్థలంగా విరాజిల్లుతుంది. ఎప్పుడైతే మన హృదయంలో మనం పూజలు, దైవ ధ్యానాదులు ఇవన్నీ చేస్తూ కూడా అహంకారంతో, క్రోధంతో, ఇంకా ప్రాపంచికమైనటువంటి వ్యామోహాలతో, ఎదుటివారిని మోసం చేస్తూ, అసత్యాలు చెప్తూ, ప్రాపంచికమైనటువంటి అనేక రకాలైనటువంటి దుర్గుణాలతో ఎప్పుడైతే మనం ఉంటామో మనం చేసిన పూజలు, పునస్కారాలు ఇవేవి కూడా ఫలించవు అని నేను మీకు చెప్పనక్కర్లేదు. ఎప్పుడైతే ఇవన్నీ చేయకపోయినా కూడా హృదయం స్వచ్ఛంగా ఉంచుకోగలుగుతామో, నిర్మలాంతఃకరణంతో మనం విరాజిల్లుతూ ఉంటామో, దైవ ప్రేమతో మన హృదయం ఎప్పుడైతే పొంగి పొరలుతూ ఉంటుందో, సర్వజీవుల యందు కూడా మనం దైవాన్ని భావించి ప్రేమించి ఎప్పుడైతే సేవను చేయగలుగుతామో, భగవద్గీతలో చెప్పినటువంటి అద్వేష్ట సర్వభూతానం అనేటువంటి ఆ చక్కని శ్లోకం మీకు అందరికీ తెలుసు. దాన్ని మరొక్కసారి మననం చేసుకుందాం. అన్ని భూతాల ఎడల ఎవరైతే మిత్రభావాన్ని కలిగి ఉంటారో, సమదృష్టిని కలిగి ఉంటారో, నిజమైనటువంటి ప్రేమభావంతో దైవాన్ని తన అంతరంగంలో ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారి హృదయం శోభనంగా తయారవుతుంది, చాలా శుభస్కరంగా ఉంటుంది. అక్కడ అనేక రకాలైనటువంటి తిమింగలాలు, భయంకరమైనటువంటి శత్రువులు, రాక్షసులు ఉండనేరరు. అలాంటి జీవితం మనకు కావాలి. అలాంటి జీవితం కోసం మనందరం కూడా కృషి చేయాలని నేను మీ కన్న తల్లిగా మనఃపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, నమస్తస్తి 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 నమో నమః అంటూ ఈ శోభన మంత్రానికి మరొక అర్థం వస్తుంది. లోకజనని కాంతి స్వరూపిణి. కాంతి అంటే ప్రకాశం. మనం బాహ్యంగా చూసేటువంటి కాంతులు కొన్ని ఉన్నాయి. నక్షత్ర కాంతి, చంద్రకాంతి, సూర్యకాంతి, అగ్నికాంతి, దీపపు జ్యోతి కాంతి, ఇవన్నీ కూడా కాంతి స్వరూపాలు. ఎక్కడెక్కడ కాంతి ఉన్నదో ఆ కాంతి అంతా కూడా దేవి స్వరూపంగా వర్ణించబడుతుంది ఈ శోభన అన్నటువంటి మంత్రంలో. అందువలన దేవి కాంతి స్వరూపిణి. కాంతి ఏం ప్రసాదిస్తుంది? అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండనేరదు. ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడ అంధకారం వ్యాపించి ఆ అంధకారంలో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎప్పుడైతే హృదయం వెలుగుతో నిండుతుందో ఆ వెలుగులో మన స్వస్వరూప జ్ఞానం మనకు కలుగుతుంది. అందుకే దేవిని ప్రకాశాంశ, విమర్శాంశ అంటూ 2 స్వరూపాలుగా వేదం వర్ణించింది. మొట్టమొదటిలో ఈ పరబ్రహ్మం మాత్రమే ఉన్నది. ఈ పరబ్రహ్మం తనను తాను 2 స్వరూపాలుగా విభజించుకుంటుంది. ఆ విభజించుకున్నటువంటి 2 స్వరూపాలలో ఒక స్వరూపం ప్రకాశాంశ, అది ఈశ్వరాంశ. రెండవది విమర్శాంశ, అది దేవి అంశ. ఈ ప్రకాశాంశ అన్నటువంటిది శ్రీచక్రంలో బిందు రూపంగా ఉంటుంది. విమర్శాంశ అన్నటువంటిది ఆ బిందువు చుట్టూ ఉన్నటువంటి త్రికోణంగా ఉంటుంది. ఇదే శివశక్తి స్వరూపం. ఈ ప్రకాశ అంశ మన హృదయంలో ఎంతగా జాజ్వల్యమానంగా విరాజిల్లుతుందో మన హృదయ సరోవరం తేజస్సుతో నిండి మన అంతరంగంలో దైవికమైనటువంటి చైతన్య శక్తులన్నీ మేల్కొంటాయి. అప్పుడే మానవ జీవితం సాఫల్యం చెందుతుంది, అజ్ఞానం నివృత్తి అవుతుంది, అవిద్య అంతరించిపోతుంది. అవిద్య మనలో ఉన్నంత వరకు ఈ ప్రకాశాన్ని మనం దర్శించలేకుండా మన జీవితం వ్యర్థమవుతుంది. అమృతాత్మ స్వరూపులారా, మనం ప్రకాశంలో విరాజిల్లాలి అంటే దేవి చరణార విందాలని ఆశ్రయించాలి. ఆ చరణాల విందాలను శరణాగతిని పొందినటువంటి వారికి జీవితంలో దేనికి లోటు అన్నటువంటిది ఉండనేరదు. అమ్మ యొక్క అనుగ్రహమే కదా ప్రధానమైనటువంటిది. అలాంటి అనుగ్రహం కోసం ముక్కోటి దేవతలు, మహర్షులు అందరూ నిరీక్షిస్తూ ఉంటారు. అమ్మ అనుగ్రహం లేనిదే ముక్తి సామ్రాజ్యంలోనికి ప్రవేశించడం సాధ్యం కాదు అని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి అనంతమైనటువంటి మాతృప్రేమను, దయను వర్షించేటువంటి తల్లి, దయామృత తరంగిణి,
కరుణారస సాగరి అయినటువంటి లలితా పరమేశ్వరి దేవి పాద పద్మాలను భక్తితో నమ్రతతో ఆశ్రయించి మన జీవితాలను శోభాయమానంగా చేసుకోవాలని నేను మీ కన్న తల్లిగా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఉన్నాను. లోకమాత విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.